దినమెల్ల దేవుని దయలో దేవుని కృపలో మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. నేటి వాగ్దానముగా తీసుకున్న వచనము అపోస్తలు 27-22 వచనం. మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు. అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేస్తున్న నావ ఓ భయంకరమైన తుఫాన్లో చిక్కుంది. ఆ నావలో ఉన్న సరుకులన్నీ తీసి బయటపడేశారు. నావ తేలిక చేస్తే అప్పుడైనా బతుకు బయటపడతామని వారు తినే పదార్థాలు కూడా మొత్తం నీటి పాలు చేశారు. అయినా నావ అదుపు తప్పుతుంది. సుమారు 14 రోజులు ఆ తుఫాన్లో చిక్కున్నారు. రాత్రింబగళ్ళు భారీ వర్షం, భయంకరమైన గాలులు. ఆ సమయంలో అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఏం జరుగుతుంది? ఈ తుఫాను రేపు తగ్గుతుందంటే ఇంకా పెరుగుతుంది కానీ తరగట్లేదు. ఇలా 2 వారాలు గడిచిపోయి ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఏడుస్తూ కూర్చోలేదు కానీ ప్రార్థన చేస్తున్నాడు. ఆయన జీవం గల దేవుణ్ణి ప్రార్థించాడు. సృష్టికర్తమైన దేవా, ఇది మా జీవిత అంతమేనా? ఇంకా మాకు జీవితం ఉందా? మమ్మల్ని ఈ తుఫాన్లో నుండి బయట పడేస్తారు కదూ, మమ్మల్ని విడిపిస్తావు కదా. ఇలా ప్రార్థన చేస్తుండగా ఒక రాత్రి ప్రభు అపోస్తలుడైన పౌలుతో మాట్లాడాడు. ఆయన దూతను పంపించాడ. దూత వచ్చి అపోస్తలుడైన పౌలుతో మాట్లాడుతుంది. పౌలు, నిన్ను బట్టి నీతో కూడా ఉన్న వీరందరినీ కూడా ప్రాణహాని లేకుండా నేను కాపాడడానికి వచ్చాను. మీకు ప్రాణహాని ఉండదు, ఖచ్చితంగా మీరు ఒడ్డుకు చేర్చబడతారు, నేను మిమ్మల్ని ఒడ్డుకు చేరుస్తాను. ఒకరి ప్రార్థన మిగిలిన వారి ప్రాణాలకు హాని లేకుండా కాపాడబడ్డారు. మీరు చేసే ప్రార్థన మిమ్మల్ని కాపాడమే కాదు, మీ ఇంటి వారిని కూడా కాపాడుతుంది. కనుక దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించే ప్రార్థనలు మానకండి. కీప్ ఆన్ ప్రేయింగ్ టు గాడ్. దేవుని దగ్గర మొరపెట్టండి, ప్రాణహాని లేకుండా దేవుడు మిమ్మల్ని కాపాడాలని. ఒక భక్తుడు చేసిన ప్రార్థన విని భక్తి లేని వారిని కూడా దేవుడు రక్షించాడంటే ఆలోచన చేయండి. విజ్ఞాపన ప్రార్థన ఎంతో గొప్పదో. ఈరోజు మన బ్రతుకులు మునిగిపోకుండా ఈ బ్రతుకు నావ ముందుకు వెళ్ళాలంటే మనం కూడా అపోస్తలుడైన పౌలు వలె ప్రార్థించాలి. ప్రభువా, మా ప్రాణాలకు హాని లేకుండా, నాకే కదా నా చుట్టూ ఉన్న వారికి కూడా హాని లేకుండా కాపాడమని మనం చేసే విజ్ఞాపన ప్రార్థన తప్పనిసరిగా దేవుడు వింటాడు. మన ప్రార్థనలో పరలోక రాజ్యం చేరతాయి, నమ్మండి. మన ప్రార్థనలు, మన మొరలు, మన విన్నపాలు పరలోకానికి చేరుచుండగా దేవుడు తన దూతలను పంపి ఆయన ప్రజలైన మనలను కాపాడుతున్నాడు. ఇన్నాళ్ళు కాపాడుతూ వచ్చాడు, ఇక ముందు కూడా కాపాడగల శక్తిమంతుడు. బాగున్నప్పుడు ప్రార్థన చేయండి, బాగలేనప్పుడు కూడా ప్రార్థన చేయండి. ప్రతి సమయం ముందు ప్రార్థన చేయండి. ఒక పనికి ముందు ప్రార్థన చేయండి, పని అయిపోయాక కూడా ప్రార్థన చేయండి. ఒక అతను ప్రార్థన వింత ప్రార్థన చేశాడు. ఏంటి ఆ వింత ప్రార్థన అంటే, ఓ గాడ్ బ్లెస్ మీ, బ్లెస్ మై వైఫ్, బ్లెస్ మై 2 children, వీఆర్ టోటల్ 4, నో మోర్, ఆమెన్ అన్నాడట. ఇలాంటి ప్రార్థనలు చేయకండి. ఓ దేవా, నన్ను దీవించు, నా భార్యను దీవించు, నా 2 పిల్లలను దీవించు, మేము మొత్తం 4 మమ్మల్ని దీవిస్తే చాలు, ఇంకెవరిని దీవించకపోయినా పర్వాలేదు, ఆమెన్ అనే ప్రార్థనలు చేయకండి. ప్రార్థన అనేటువంటిది మన కోసమే కాదు, మన చుట్టూ ఉన్న వారి కోసం కూడా ప్రార్థన చేయాలి. అపోస్తలుడైన పౌలు తన ఓడలో ప్రయాణం చేస్తున్న చెడ్డవారి కోసం కూడా ప్రార్థన చేశాడు. అబ్రహాము తన బంధువుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడు ఆ ప్రార్థన. ఆ కుటుంబాన్ని రక్షించాడు. అతని బంధువైన లోతు కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు స్వయంగా తన దూతలను పంపించాడు. ఆ దూతలు వచ్చి ఆ కుటుంబాన్ని నాశనం కాకుండా దేవుడు బయటికి తీసుకువెళ్లారు. మీకు కానీ మీ కుటుంబస్తులకు కానీ ఏ ప్రాణహాని లేకుండా యేసుక్రీస్తు నామములో మీరు కాపాడబడుదురుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, అపోస్తలుడైన పౌలు గారికి మీరు సెలవిచ్చిన మాట, నీకు ఏ ప్రాణహాని ఉండదు, ఎటువంటి ప్రాణహానిలో పడకుండా నీ ప్రజలను తప్పించండి, కాపాడండి. మా అనుదిన దైనందిన జీవితాల్లో నీ కాపుదల, నీ కృపని చిన్నాళ్ళు కాపాడడానికి ముందు కూడా కాపాడబోతున్నారు నమ్ముచున్నాం తండ్రి. మా ప్రార్థనలు మీరు వింటున్నారు, మా విన్నపాలు మీరు వింటున్నారు. బ్రతుకున్నావా ఏదైనా సమస్యలు చిక్కుని ఉంటే వారిని కాపాడండి, శోధనలను తప్పించండి, ఇబ్బందుల్లోని వారు బయటపట్టుకు సహాయం దయచేయండి. అప్పుల బాధలో కూరుకుపోయిన వారు, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్లాడుతున్న వారు, అవమానాలు నిందలతో కృంగిపోయిన వారిని లేవనెత్తు నాయన. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అక్కడ చేయి ఉంచండి. వ్యాధి రోగాలతో బాధపడుతున్న వారు, బలహీనతతో బాధపడుతున్నారు, ఏదో సమస్యతో పీడించబడుతున్న వారికి విడుదల ఇవ్వండి. మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతిని దయచేయండి. అమ్మాలని కొనాలని ప్రయత్నిస్తున్న నీ బిడ్డలకు సహాయం దయచేయండి. నీ రాకడకు సిద్ధపడే కృపనివ్వండి ప్రభువా. యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని
బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.